అందరికీ నమస్కారం. 18వ రోజు పత్రిజీ సమాధానాల్లో ఈరోజు ధ్యాన బోధన అంటున్నారు. చూద్దాం మాస్టర్స్. ధ్యానం చేయటం, మరి ధ్యానం గురించి ఇతరులకు బోధించటం అన్నవి ఒకదానితో పాటు మరొకటి కలిసి కట్టుగా జరుగుతూ ఉండాలి. మనం ఏది నేర్చుకుంటే అది బోధించాలి, ఏది బోధిస్తామో అది నేర్చుకుని తీరాలి. ధ్యానం మన ఆత్మానందం, శాకాహారం మన మతం, పిరమిడ్లు మన ఆలయాలు, శ్వాస మన గురువు, బుద్ధత్వం మన ఆకాంక్ష, ఆత్మశాస్త్రం మన ఎజెండా, ధ్యాన ప్రబోధం మన ఆత్మరంజనం, సత్యం మన అంతరంతరాల ఆనందానుభూతి, ఆత్మస్థైర్యం మన సందేశం, మిత్రత్వం మన నిజతత్వం, నిరాడంబరత మన సహజ లక్షణం, వినయం మన సనాతన సంస్కృతి, సకల ప్రాణకోటి మన ఆత్మైక కుటుంబం. ఓకే అండి. ఇతరులకు ధ్యానం నేర్పిన తరువాత నేనేం చేయాలి? మీరు ధ్యానాన్ని అందరికీ బోధించాలి, అంతే. ప్రతి ఒక్కరూ ధ్యాన ప్రచారం చేయాలి. ఆ తరువాత దానిని కొనసాగించాలా వద్దా అనేది, మరింత ముందుకు సాగాలా వద్దా అనేది అది వాళ్ళ పని. అయితే మొదట మీరు ధ్యాన బీజాలను నాటకపోతే వాళ్ళు ఎలా ఎదుగుతారు? వాళ్ళ జీవితాలను ఎలా పండించుకుంటారు? కనుక మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ మీరు ధ్యానం గురించి చెప్పండి, ధ్యాన బోధ చేయండి. నేను కూడా నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ధ్యానం నేర్పించాలని, సేవ చేయాలని ఆసక్తితో ధ్యాన ప్రచారం చేస్తుంటే మరి వాళ్ళేమో ముందు నీ కెరియర్ మీద దృష్టి పెట్టు, ఇలాంటి పనులను కాస్త పక్కన పెట్టు అని సలహాలు ఇస్తున్నారు. దయచేసి నన్ను గైడ్ చేయండి. రెండింటినీ ఏకకాలంలో సమతుల్యతతో చేయండి. మధ్య మార్గం అంటే అదే. ధ్యానం ద్వారా మాస్టర్స్ ఎదగటానికి దోహదపడే పిరమిడ్స్, క్రిస్టల్స్, క్రాప్ సర్కిల్స్ మొదలైన వాటిపై మనం ఎంతవరకు ఆధారపడవచ్చు? ఇవన్నీ కొత్తగా ధ్యాన సాధన మొదలుపెట్టిన వాళ్ళకేనా? ఎంతో కాలంగా క్రమం తప్పకుండా సాధన చేసుకునే వాళ్ళకు కూడా ముఖ్యమేనా? ఒకానొక మాస్టర్కి వేటి అవసరమూ లేదు. ఒకానొక అంధుడు, చిన్నపిల్లవాడు లేదా వృద్ధుడికి రోడ్డు దాటాలంటే ఇతరుల సహాయం అవసరం అవుతుంది. కానీ మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు రోడ్డు దాటడానికి ఎవరి సహాయం అవసరం లేదు. మీరే స్వయంగా రోడ్డు దాటగలరు. అదేవిధంగా మీరు మాస్టర్ అయితే మీకు మరేమీ అవసరం లేదు. కొత్తగా సాధన మొదలుపెట్టిన వాళ్లకు లేదా సమస్యల్లో ఉన్న వాళ్లకు ఈ ఉపకరణలన్నీ ఎంతగానో తోడ్పడతాయి. అయితే ఒక సహాయకారి ఉండి కూడా మీరు దాన్ని ఉపయోగించుకోకూడదు అనిపిస్తే అది మీ ఇష్టం. ఈ ఉనికిలో ఉన్న వాటన్నిటి నుంచి వస్తున్న సహాయాన్ని, ఆదరణను వినయంతో స్వీకరించగలిగేలా మనం ఉండాలి. మీరు రోడ్డు దాటడానికి ఎవరైనా సహాయపడితే ఆ సహాయాన్ని అంగీకరించి కృతజ్ఞులై ఉండండి. అదేవిధంగా మనమంతా పిరమిడ్ శక్తిని, సామూహిక ధ్యాన శక్తిని, పౌర్ణమి ధ్యాన శక్తిని, ప్రకృతి శక్తిని, స్ఫటిక శక్తిని ఏ రూపాల్లో అందుబాటులోకి వస్తే వాటన్నిటినీ సవినయంగా సద్వినియోగం చేసుకోవాలి. ఏ పక్క నుంచి సహాయం అందుతున్నా దాన్ని సంతోషంగా స్వీకరించి వినమ్రులై ఉండాలి. ఒకవేళ మీరు మాస్టర్ అయినప్పటికీ ఏదైనా సమస్య వస్తే తప్పక సహాయం తీసుకోండి. సహాయపడేవన్నీ కూడా సకల మానవాళికి ప్రయోజనకరమైనవి. అది మీరు ధ్యాని అయినా కాకపోయినా మీకు తప్పక సహాయపడతాయి. చిన్న పిల్లలకు ధ్యానం. మనకు మనం శిక్షణ ఇచ్చుకోవాలి, మన పిల్లలకు మనం శిక్షణ ఇచ్చుకోవాలి, మన మిత్రులకు మనం ఈ జ్ఞానాన్ని పంచాలి. ఎప్పుడు ఏ విధమైన వినాశకరమైన ఆలోచనలు మీ మనసులోనికి రానివ్వద్దు. ధ్యానంలో పిల్లలు తమ శ్వాస మీద ధ్యాసను ఉంచాలా? 10 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలు కేవలం కళ్ళు మూసుకొని, చేతులు 2 కలిపి కట్టుకొని, కాళ్ళు 2 క్రాస్ చేసుకొని కూర్చుంటే సరిపోతుంది. 10 సంవత్సరాలు మరి అంతకన్నా ఎక్కువ వయసు గల పిల్లలంతా కళ్ళు మూసుకొని తమ శ్వాసను గమనించాలి. అప్పుడు ఎన్ని అద్భుతాలు జరుగుతాయో చూడండి. పిల్లలకు ధ్యానం నేర్పించటం గురించి వివరంగా చెప్పండి. పిల్లలకు ధ్యానం గురించి బోధిస్తే వాళ్ళు ఒక స్పాంజ్ లాగా దాన్ని పీల్చుకుంటారు.
అంతటి స్వీకార ధోరణిలో ఉంటారు. పిల్లలకు ధ్యానం నేర్పించడానికన్నా మించిన సులువైన విషయం మరొకటేదీ ఉండదు. అదే పెద్దల విషయానికి వస్తే కాస్త కష్టసాధ్యమే. మా పిల్లలకు ధ్యానాన్ని ఎలా బోధించాలి? మనం పిల్లలకు ధ్యానాన్ని నేర్పేటప్పుడు పెద్దలకు నేర్పించిన విధంగానే బోధించిన అవసరం లేదు. కేవలం వాళ్ళ వయసు ఎన్ని సంవత్సరాలో అన్ని నిమిషాల పాటు కళ్ళు మూసుకొని కూర్చోమంటే చాలు. ఒక 5 సంవత్సరాల పిల్లవాడు 5 నిమిషాల పాటు కళ్ళు మూసుకోవాలని చెప్పాలి. అది సరిపోతుంది వాళ్లకు. పిల్లలకు ధ్యానం నేర్పించటం ఎందువల్ల సులువవుతుంది? పిల్లలకు పెద్ద పెద్ద ధ్యాన ప్రక్రియలు అవసరం లేదు. వాళ్ళు ఊరికే 5-10 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటే సరిపోతుంది అంతే. పిల్లలకి మూడో కన్ను ఉత్తేజితమై ఉంటుంది. పెద్దవాళ్ళ మాదిరిగా మూడో కన్ను మూసుకుపోయి ఉండదు. మీరు చిన్న పిల్లలు కానట్లయితే దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు. చిన్నపిల్లలు ఎప్పుడూ దేవుని రాజ్యంలోనే వర్ధిల్లుతూ ఉంటారు. మీరేమీ వాళ్ళని అక్కడికి నెట్టవలసిన అవసరం లేదు. ఏదైనా చక్కని సంగీతాన్ని వినిపిస్తూ కళ్ళు మూసుకోమని చెప్పండి చాలు. వాళ్ళు శ్వాసధారను గమనించవలసిన అవసరం లేదు. వాళ్ళు కళ్ళు తెరిచిన తర్వాత వాళ్ళ థర్డ్ ఐ యాక్టివ్గా ఉండటం వల్ల వారి అనుభవాలన్నీ మీకు చెప్తారు. మా పిల్లలను ఆనందంగా ఉండటానికి మేమేం చేయాలి? ప్రతిరోజు ధ్యానం చేస్తున్న పిల్లలు ఎప్పుడూ ఆనందంగానే ఉంటున్నారు. ఒకానొక పిల్లవాడు పెరిగి యుక్త వయసులోకి వచ్చిన తర్వాత ఎదుర్కొనే సమస్యలేమిటి? వాటిని ఎలా పరిష్కరించుకోవాలి? పిల్లలు పెరిగి యుక్త వయసులోకి ప్రవేశించినప్పుడు వాళ్ళు ఎదుర్కొనే ఏకైక సమస్య వాళ్ళ తల్లిదండ్రులే. చుట్టూ ఉన్న సమాజమంతా కూడా వారికి పెద్ద సమస్యగా పరిణమిస్తుంది. ఇవన్నీ కాకుండా అదనంగా మరెన్నో ఉపద్రవాలు కూడా ఉండుంటాయి. అందుకే వాళ్లకు చిన్నతనం నుంచే చక్కగా ధ్యాన సాధన అలవాటు చేస్తే ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించుకునే ఉన్నత శక్తి ప్రకంపనలతో విలసిల్లుతారు. ధ్యానం పిల్లలకు ఏమేమి ఇస్తుంది? ధ్యానం పిల్లలందరికీ శక్తిని, జ్ఞానాన్ని, సమతుల్యతను, ఆనందాన్ని, ఒకటేమిటి సమస్తం అందిస్తుంది. మన వయసును బట్టి విలువలు కూడా మారుతూ ఉంటాయా? ప్రకృతి అనేది పిల్లలకు, యువతకు, మీకు, నాకు, మనందరికీ ఎంతో ముఖ్యం. సత్యం యొక్క విలువలు అన్నవి బాల్య, యవ్వన, ప్రౌఢ, వృద్ధాప్య దశల్లో ఉన్న వాళ్ళెవ్వరికీ మారవు, ఎప్పటికీ మారవు. అవి సర్వజనీనమైనవి. వాటికి మీ వయసు, జాతి, లింగ, సంస్కృతితో ఎటువంటి సంబంధము లేదు. పిల్లలను ఎలా అదుపు చేయాలో వివరంగా చెప్పండి. మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలి. ఇతరుల్ని ఎప్పుడూ నియంత్రించకూడదు. మీ పిల్లలు కాదు. వాళ్ళు మీ ద్వారా వచ్చారే కానీ మీ నుంచి కాదు అన్నారు ఖలీల్ జిబ్రాన్. వాళ్ళు మన నుంచి వచ్చారని మనమంతా అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు కేవలం మన ద్వారా వచ్చారు. వాళ్ళు మనల్ని ఎంచుకున్నారు. పుట్టుకనే కాన్సెప్ట్ అంతా మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ జన్మించటానికి ముందు ఉన్నత లోకాల్లో పరిణిత ఆత్మలుగా ఉండేవాళ్ళు. ఇక్కడ మరో జన్మను తీసుకొని మనందరితో జీవిత అనుభవాలను పొందటానికి వచ్చారు. వాళ్ళు పరిణితి చెందిన ఆత్మలే అయినా ప్రస్తుతం యువ శరీరాల్లో ఉన్నారు. ఆధ్యాత్మిక శాస్త్రం పట్ల అవగాహన లేకపోతే మీరెప్పటికీ ఆధ్యాత్మిక తల్లిదండ్రులు కాలేరు. పిల్లలకి ఏమైనా నేర్పించాలంటే ఎలా నేర్పాలో చెప్పండి. మొదట మీరు వాళ్ళకు ఉదాహరణగా నిలవండి. పిల్లలు ఎప్పుడూ మీరు చెప్పేవి వినరు. మీరు ఎలా ఉంటున్నారో చూసి వాళ్ళు నేర్చుకుంటారు. ఆధ్యాత్మిక తల్లిదండ్రులకు, సాధారణ తల్లిదండ్రులకు మధ్య ఏమైనా వ్యత్యాసం ఉందా? ఆధ్యాత్మిక తల్లిదండ్రులకు, సాధారణ తల్లిదండ్రులకు మధ్య బోలెడంత వ్యత్యాసం ఉంది. ఆధ్యాత్మికత లేని తల్లిదండ్రుల పెంపకం వల్ల ఇల్లు నరకంలా ఉంటుంది. ఆధ్యాత్మిక తల్లిదండ్రుల పెంపకం వల్ల ఇల్లు స్వర్గంగా మారుతుంది. ఒకానొక చిన్న పిల్లవాడి ఆత్మ తన తల్లిదండ్రుల ఆత్మ కన్నా
ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉండటానికి అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది. 99% అలాగే ఉంటారు. పిల్లలు ఎప్పుడూ తమ తల్లిదండ్రుల ఆత్మ చైతన్య స్థితి కన్నా ఉన్నతంగానే ఉంటారు. తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లలకు శిక్షణ ఇస్తున్నామని అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి పిల్లలే తల్లిదండ్రులకు శిక్షణ ఇస్తారు. ఉదాహరణకు ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు కథల్లో తండ్రి పెద్ద రాక్షసుడు, మరి పుత్రుడు గొప్ప గురువు. తండ్రిగా తన బిడ్డను కంట్రోల్ చేయాలని హిరణ్యకశిపుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ప్రహ్లాదుడు అందుకు ఏమాత్రమూ అనుమతించడు. అంటే తల్లిదండ్రులు పిల్లల నుంచి నేర్చుకోవాలంటారా? తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లల కన్నా ఉన్నతమైన వాళ్ళు కాదు అనే విషయాన్ని అవగాహన చేసుకొని పిల్లల నుంచి నేర్చుకోవటానికి సిద్ధంగా ఉండాలి. మీ పిల్లలు మీ ఆస్తి కాదు, మీ గురువులు. ఎందుకంటే మీరు భౌతికంగా ఇక్కడ రావటానికి ముందే వాళ్ళు వచ్చి వెళ్ళారు. అంటే వాళ్ళు మరింత విస్తృతమైన, వినూత్నమైన జ్ఞానాన్ని అప్పటికే పొంది ఉన్నారు. కనుక మీరు వాళ్ళ నుంచి తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఒకానొక బిడ్డకు ఏమివ్వాలి? ఏ బిడ్డకైనా మీ ప్రేమ కంటే మిన్నగా ధ్యానాన్ని నేర్పండి. ప్రకృతి, సంగీతం, ఆటపాటలు మరి ధ్యానం అనేవి అత్యంత ముఖ్యమైనవి. పిల్లలకి ఎప్పుడు మీకు ఇష్టమైనవి కాకుండా వాళ్ళకి ఇష్టమైన వాటిని ఇవ్వటం నేర్చుకోండి. మా పిల్లలు పుస్తకాలు చదవటానికి నేనేం చేయాలి? ముందు మీ పిల్లల గురించి అతిగా విచారపడటం మానేయండి. మీ గురించి విచారించండి. మీరు పిల్లలు ఎదుట పుస్తకాలు చదువుతూ ఉంటే వాళ్ళు కూడా చదవటం మొదలు పెడతారు. వాళ్ళు అడుగుతారు, ఏం చదువుతున్నారు అని. నేను యాస్ట్రల్ ట్రావెల్ గురించి చదువుతున్నానని మీరు అన్నారనుకోండి, వాళ్ళు ఆసక్తిగా అడుగుతారు, యాస్ట్రల్ ట్రావెల్ అంటే ఏంటి? మెల్లమెల్లగా వాళ్ళు మీ వైపు వస్తారు. వాళ్ళేమీ ఒక ఉద్దుట్టున అమాంతంగా వచ్చి మీ ఒళ్ళో పడరు. కానీ నెమ్మదిగా వాళ్ళే వస్తారు. తమ తల్లిదండ్రుల మార్గాన్ని అనుసరించని పిల్లలు చాలా అరుదుగా ఉంటారు. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున గురువు గురించి తెలియజేస్తున్నారు, తెలుసుకుందామా? థ్యాంక్ యూ వెరీ మచ్.